వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11 ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్ తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్ లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్ లో ఉన్నప్పుడు, టైం సెకండ్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్ లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. హీట్ కెపాసిటీ యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీకు సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్ హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం. సుప్రీం కోర్టు అంటే SH అనుకోండి. హైకోర్టు అంటే HC భయం. భయం బై ఎం. భయం ఇది తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించాను చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కెల్విన్ వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11 క్వశ్చన్ నెంబర్ 10 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. 0.5 kg ఆఫ్ లెమన్ స్క్వాష్ at 30 degrees centigrade is placed in a refrigerator which can remove heat at an average rate of 30 joule per second. ఒక రిఫ్రిజిరేటర్ లో 0.5 kg అంటే అది మాస్ ఇండికేట్ చేస్తాం కదా. 0.5 kg ఇది పాయింట్ రిమూవ్ చేద్దాం, ఇంటూ 10 బై 10 చేద్దాం అంటే 5/10 kg అంటే 1/2 kg. ఈ ½ kg లెమన్ స్క్వాష్ ని ఒక రిఫ్రిజిరేటర్ లో పెట్టాం. ఇనీషియల్ గా మనకి ఇక్కడ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంటాడు చూసాం. అంత 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉండేటటువంటి లెమన్ స్క్వాష్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఆ ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందంటే అది ఎంత హీట్ ని రిమూవ్ చేయగలదు, 30 జౌల్ పర్ సెకండ్. ఈ 30 జౌల్ పర్ సెకండ్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ గివెన్ 30 జౌల్, ఇది మనం దేన్ని ఇండికేట్ చేస్తాం, 30 జౌల్ వరకు. ఈ 30 జౌల్ అనేది హీట్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. 30 జౌల్ హీట్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. బై సెకండ్ అనేది టైం ఇండికేట్ చేస్తుంది. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. దాని మళ్ళీ టైంతో డివైడ్ చేయండి. టీటీ క్యాన్సిల్ అయితే అంటే మనకి P మిగిలింది. P ఫర్ పవర్ అంటే ఈ 30 అనేది పవర్ ఇండికేట్ చేస్తుంది. మరి పవర్ కి యూనిట్ ఏంటి, జౌల్ పర్ సెకండ్. J ఇంటూ S ఇన్వర్స్, దాన్ని వాట్ అని రాయొచ్చు. అందువల్ల మనకి పవర్ 30 వాట్. ఇది మనకి ఇచ్చేటటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి క్లూ అనమాట. ఇది 30 జౌల్ పర్ సెకండ్ ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలి, అది పవర్ గా కన్సిడర్ చేయాలి. క్లియర్, అంటే ఇది పవర్ ఇండికేట్ చేస్తుంది. రైట్, అయితే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కూల్ ది లెమన్ స్క్వాష్ అట్ 5 డిగ్రీ సెల్సియస్. ఈ 30 దగ్గర ఉండేది 5 డిగ్రీ సెల్సియస్ వచ్చేయాలి. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. అంటే ఇక్కడ మనకి 30 డిగ్రీస్ లో ఉండేది 5 డిగ్రీస్కి వచ్చేయాలి. అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకి డిఫరెన్స్ చూపించాలి ఆ ఫ్రిడ్జ్. మనకి ఆల్రెడీ చెప్పాను మీకు, డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత అయితే డిఫరెన్స్ ఉంటుందో కెల్విన్ లో అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి
25K. యాక్చువల్గా అయితే మనం ఈ 5 మైనస్ 30 అని తీసుకుంటాం. ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే -25 వస్తుంది. డిక్రీజ్ కాబట్టి మనం దీన్ని 25K డిక్రీజెస్ అని కూడా రాయొచ్చు. క్లియర్? ఇది డెల్టా టీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇంకేంటి ఇచ్చారు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ది లిక్విడ్ నథింగ్ బట్ స్క్వాష్ అంత 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్ లేదా కేజీ ఇన్వర్స్ కే ఇన్వర్స్. ఇది మనకి ఇచ్చిన డేటా. మనకి హౌ లాంగ్ అంటే ఎంతసేపట్లో, ఎంత టైంలో అంటే టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎంటైర్ క్వశ్చన్ లో మన టార్గెట్ ఏంటి అంటే టైంని ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్. క్లియర్? ఇప్పుడు మనం ఫస్ట్ మనకు తెలిసిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి అప్లై చేద్దాం. సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్ ఈజ్ ఇట్స్ హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. దీన్ని బట్టి మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత ఇవ్వడం జరిగింది, 4200 ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ బై మాస్ అంటే 1/2 kg. ఇప్పుడు మనకి హీట్ కెపాసిటీ కావాలి అంటే ఈ ఎంతో ఈ ఎస్హెచ్ని మల్టిప్లై చేయాలి, రెండు మల్టిప్లై చేయాలి, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 1/2 ఇంటూ 4200 అంటే క్యాన్సిల్ అయితే ఇది 2 1 జర్ 2 2 జర్ 2 1 జర్ అంటే 2100 హీట్ కెపాసిటీ. కాబట్టి ఇది మనకి దేంట్లో ఉంటుంది, జౌల్ పర్ కెల్విన్ లో ఉంటుంది, అంటే జేకే ఇన్వర్స్ లో ఉంటుంది. క్లియరా? ఓకే, అంటే మనకు వచ్చిన హీట్ కెపాసిటీ ఎంత వచ్చింది, వీ హ్యావ్ ఇప్పటి వరకు హీట్ కెపాసిటీ 2100 జేకే ఇన్వర్స్ రావడం జరిగింది. ఇది ఇలా ఉంచండి. మనకి హీట్ కెపాసిటీ తెలుసు, టెంపరేచర్ కావాలి. వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి అంటే ఆల్సో వీ హ్యావ్ ఇంకోటి కూడా మనకు తెలుసు, హీ అంటే ఆయన హైకోర్టుకే టెంపరేచర్ పెంచగలరు. ఆయన అంటే ఎవరు, పీటీ సార్. పి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హీట్ కెపాసిటీ ఎంత మనకి 2100 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఆడే ఫైండ్ అవుట్ చేసాం అక్కడ 25K అంటే 25. ఇక్కడ మనకి టీ కావాలంటే పీని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. పి అంతా 30 వాట్. సో పి అంటే 30 ఇంటూ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈజ్ 2100 ఇంటూ 25. ఇప్పుడు ఈ 30 కిందకి వెళ్తే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 ఈ 270ని 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దాన్ని బట్టి మనకి టీ ఎంత అవుతుంది, ముందు 0 వేసేద్దాం. 7 ఇంటూ 125 175 అంటే 1750. మరి యూనిట్స్ ఏంటి అంటే ఇది మనకు ఆల్రెడీ వాట్ లో ఉంది. ఇది వాట్ అంటే ఏంటి, జౌల్ పర్ సెకండ్. ఇది మనకి జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇది ఒక కెల్విన్ అంటే ఈ కెల్విన్ క్యాన్సిల్, ఈ జౌల్ క్యాన్సిల్, ఈ ఎస్సీట్ వస్తుంది అంటే సెకండ్స్ లో ఉంది. టైం అని సెకండ్స్ లో ఉంది. క్లియరా? అంటే ఇన్ని సెకండ్స్ ఎంత, 1750 సెకండ్స్. ఇప్పుడు దీన్ని మనం మినిట్స్ లో మార్చాలి అంటే ఇంత వాల్యూ చెప్తే పెద్దగా ఉంది కదా. మనకు వచ్చిన ఆన్సర్ 1750 సెకండ్స్ అని రావడం జరిగింది. ఇది చెప్పడం చాలా వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేద్దాం. అంటే 1750ని 60తో డివైడ్ చేస్తే ఇది మినిట్స్ లో కన్వర్ట్ అవుతుంది. 0 క్యాన్సిల్. ఇప్పుడు 175 డివైడెడ్ బై 6 6 2 జర్ 12 అంటే మనకి 55 మిగిలింది. 6 9 జర్ 54 ఇంకా 1 మిగిలింది. ఓకేనా? అంటే 1 ఇక్కడ మళ్ళీ బై 6 మిగిలింది అంటే ప్లస్ 1/6 అని రాసుకోవచ్చు. ఇన్ని మినిట్స్, ఇదంతా మినిట్స్. క్లియర్? ఇప్పుడు 29 మినిట్స్ ప్లస్ 1/6 మినిట్. 1/6 మినిట్ అంటే మళ్ళీ 1/6 చెప్పడం కష్టంగా ఉంది కాబట్టి మళ్ళీ 60 సెకండ్స్ అని రాద్దాం. ఓకేనా? అంటే ఇది 29 చూస్తే మినిట్స్ లో ఉంది. ఇది వరకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 29 మినిట్స్ లో ఉంది. ఇది 6 10 జర్ అంటే మొత్తం ఫైనల్ ఆన్సర్ 29 మినిట్స్ 10 సెకండ్స్. ఇంత టైం పడుతుంది. టైం మనకి
ఇప్పుడు మనకి క్వశ్చన్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి ఇది పట్టే టైం ఎంత అంటే 29 minutes 10 seconds. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 10 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.